నమస్కారం ప్రత్యూష గారు. సో ఈ రోజు మనకి చూసిన స్టూడెంట్స్ని అరెస్ట్ చేయగల రీజన్స్ ఏం చెప్తున్నారు? ఫస్ట్ మీ మీడియాకి చాలా చాలా థ్యాంక్స్. అయితే ఈరోజు ఇది ఇక్కడ ప్రజాపాలన నడవట్లేదండి, తెలంగాణలో దగాపాలన నడుస్తుంది. అందుకే స్టూడెంట్స్ని ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటారు, డెమోక్రటిక్ ఇండియా అంటారు, డెమోక్రటిక్ తెలంగాణ అని చెప్పేసి బడా మాటలు మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈరోజు నేను గుర్తు చేస్తున్నా రాహుల్ గాంధీ గారికి, సార్ దిస్ ఈస్ అ డెమోక్రటిక్ కంట్రీ. తెలంగాణ అనేది మేము సాధించుకున్నాం. ఈరోజు 1969 నుంచి 2014 వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో దే వర్ ద ఫోర్ ఫ్రంట్ లీడర్స్, వాళ్ళ వల్ల తెలంగాణ సాధించుకున్నాం ఈరోజు. అట్లాంటిది మీరు ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి గల కారణాన్ని నేను రాహుల్ గాంధీకే చెప్తున్నాను. యూ ప్లీజ్ ఆస్క్ యువర్ రేవంత్ రెడ్డి గారు వై హీ అరెస్టెడ్. ఈరోజు హోమ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, అన్ని మినిస్ట్రీలు ఆయనతోనే పెట్టుకున్నాడండి. ఈరోజు ఒక్క సెక్టార్కి కూడా బెనిఫిట్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక. ఇంద్రమ్మ పాలన, ప్రజాపాలన అని అంటున్నారు. ఇక్కడ ఎటువంటి ప్రజాపాలన లేదు. ప్రజల్ని ఎలా 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 ఇబ్బంది పెట్టాలనేది మాత్రమే తెలుసు ఇక్కడ. యాక్చువల్గా మేము ఒక చిన్న మీట్ పెట్టుకున్నామండి. ఒక చిన్న మీట్ పెట్టుకుంటే దానికి కూడా అరెస్ట్ చేస్తారా? నిన్న అరెస్ట్ చేస్తారు, ఈరోజు అరెస్ట్ చేస్తారు. అసలు స్టూడెంట్స్ అంటే ఏమనుకుంటున్నారు? ఎవరైనా విద్యార్థులను ఎక్కడైనా అరెస్ట్ చేసి దాఖలాలు చూసామా మనం ఇన్ని సంవత్సరాలలో? నేను అదే చెప్తున్నా కదా, మొత్తము ఈ మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి బుర్ర లేకుండా పోయింది. నిజంగా దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి రాహుల్ గాంధీకి ఒకటే విషయం చెప్తున్నాను, సార్ టుడే ఎంప్లాయ్మెంట్ ఇస్ నాట్ మియర్లీ అండ్ ఎకానమిక్ థింగ్. మేము ఓన్లీ ఎకానమిక్ గురించి మాత్రమే మాట్లాడేది. దిస్ ఇస్ అవర్ డిగ్నిటీ. మా డిగ్నిటీ కోసం, మా సోషల్ జస్టిస్ కోసం మేము పోరాడుతున్నాం. ఈరోజు ఏవైతే మేము మేనిఫెస్టో, మీరు భగవాన్ అని కొలిచే మేనిఫెస్టోలు ఇచ్చారో అవి అడుగుతున్నాం. ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మన దిల్సుఖ్ నగర్లలో ప్రతిరోజు బయటకు వచ్చి ప్రతిరోజు అడుగుతున్నారండి. వాళ్ళని చూస్తే కంట్లో నీళ్ళు వస్తున్నాయి. సీరియస్లీ ఐ వాంట్ టు సే దిస్. నాకు ఎస్ఐపిసి వాళ్ళకి ఐ డోంట్ హ్యావ్ ఎనీ నేను ఎస్ఐపిసి నోటిఫికేషన్ రాసేదాన్ని కూడా కాదండి. కాకపోతే వాళ్ళని చూస్తుంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. రోడ్ల మీద ఈరోజు ఇక్కడే మా వంశీ ఉన్నాడు, నిన్న రోడ్డు మీద ప్లకార్డులు పట్టుకొని పరిగెత్తుతున్నారు. ఏం అవసరం వాళ్ళకందరికీ? ఓట్లేపించే వాళ్ళకి ఏం అవసరం? ఈరోజు ఇందిరా నాయక్ అని, కుమార్ అని చెప్పి, శంకర్ నాయక్ అని చెప్పి, ఆకాష్ అని చెప్పి, నవీన్, శింభు, ఇంతమంది హూ ఆర్ ద ఫోర్ ఫ్రంట్ లీడర్స్, వై దే ఆర్ గెటింగ్ అరెస్టెడ్? ఎందుకు వాళ్ళని ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది? వాళ్ళు ఏమైనా మావోయిస్ట్లా, కమ్యూనిస్ట్లా? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని, వాళ్ళ మీద ఉన్న కేసులు ఇమ్మీడియట్ గా మీరు ఎత్తివేయండి. మీ పోరాటాలు ఇట్లాగా కొనసాగుతూనే ఉంటున్నాయి, నిరసనలు ఇంకా దేశాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. కానీ సంవత్సరాల కొద్దీ గడుస్తూనే ఉంది టైము. కానీ అనుకున్నది మాత్రం మీరు గెలుచుకోలేకపోతున్నారు ఈ ఉద్యోగులు కానీ. సో రీజన్ ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటారా? ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. ముఖ్యమంత్రి గారు ఒక హిట్లర్ పాలన నిజంగానే హిట్లర్ లానే బిహేవ్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే వరకు మా పోరాటం అనేది ఆగదు. చాలా లాఠీ దెబ్బలు చాలా భరిస్తున్నాం, కానీ ఇంకా భరిస్తూనే ఉంటాం. బట్ వీ వాంట్ అవర్ జాబ్స్ టు బి రిక్రూటెడ్. సో అంటే ఇట్లాగా మనం తన్నులు తినే కొద్దీ వాళ్ళు కొడతానే ఉంటున్నారు. దీనికంటూ ఫుల్ స్టాప్ లేదంటారా? ఉండాలని మేము కూడా అనుకుంటున్నాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ.